రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. టీవీకే అధినేత విజయ్ ని సిబిఐ విచారిస్తోంది. కరూరు తొక్కిసలాట ఘటన సంబంధించి వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే విజయ్ ను సిబిఐ అధికారులు విచారించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, సిబిఐ విచారణ మరోసారి జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వచ్చినటువంటి వివరాల ప్రకారం ఇంకా ఎలాంటి వివరణ కోరే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఏదైతే సిబిఐ విచారణ టీవీకే అధినేత కొద్ది క్షణాల క్రితము ఇటు సిబిఐ ఢిల్లీలో ఉండేటటువంటి సిబిఐ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ కి చేరుకోవడం జరిగింది. నిన్న రాత్రి ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి రాత్రంతా కూడా ప్రత్యేక అంటే ఆయన ఉండేటటువంటి బస చేసినటువంటి హోటల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తులతో సమావేశం జరిగింది అన్నటువంటిది మాత్రము కీలక అప్డేట్ మొత్తం అందుతుంది. ముఖ్యంగా ఇక్కడ అంటే కీలకమైనటువంటి వ్యక్తులు అంటే ఇటు మనం ఇతర అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులా లేకపోతే మరి పార్టీకి అంతర్గతంగా ఉండేటటువంటి వ్యక్తులతో సమావేశం జరిగిందా అన్నది మాత్రం కొంత సమాచారం అందాల్సి ఉంది. అయితే రాత్రి జరిగినటువంటి చర్చల అనంతరం ఈ రోజు కొద్దిసేపటి క్రితంగా సిబిఐ ఆఫీసు విచారణకు హాజరయ్యారు. ఇతనితో పాటు చాలా కీలకంగా ఉండేటటువంటి వ్యక్తులు అంటే లోపలికి వెళ్లేటటువంటి సందర్భంలో అటు విజయ్ కేవలం విజయ్ మాత్రమే టీవీకే విజయ్ మాత్రమే లోపలికి ఎంట్రీ కావడం జరిగింది. మిగతా ఎవరైతే అతనితో పాటు ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు మధ్యలోనే అంటే డ్రాప్ కావడం జరిగింది. గతంలో అంటే మొదటి విచారణలో దాదాపు 9 గంటల పాటు జరిగినటువంటి విచారణ, మరొక విచారణలో దాదాపు 6 గంటల పాటు జరిగినటువంటి రెండవ విచారణ సందర్భంగా సిబిఐ విచారణలో చాలా పలు అంశాలు దాదాపు సెప్టెంబర్ 27వ తేదీన 2025లో జరిగినటువంటి కరూర్ తొక్కిసలాటలో 41 మంది మరణించడము, దాదాపు 60 మందికి పైగా కూడా తీవ్రంగా గాయపడినటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాలపై ఒక్కొక్క అంశం అంటే అతడు బయలుదేరినటువంటి అంటే ఏదైతే కరూరు ప్రాంగణానికి ఏదైతే సభ జరిగినటువంటి ప్రాంగణానికి జరిగేటటువంటి వెళ్లేటటువంటి సమయం వరకు ఆయన బయలుదేరిన సమయం నుంచి ఎండయ్యే వరకు కూడా జరిగేటటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలను అతనితో పాటు డ్రైవ్ చేసినటువంటి అంటే డ్రైవరు చాలా కీలకంగా అందించినటువంటి ఆ ప్రోగ్రామ్ అంతటిని కూడా ఏదైతే సభకు సంబంధించినటువంటిది దానిని అరేంజ్ చేసినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులతో కూడా పూర్తి సమాచారాన్ని అటు అంటే గత విచారణలో కూడా తీసుకోవడం జరిగింది. ఇటు టీవీకే విజయ్ ఇచ్చినటువంటి వాంగ్మూలము లిఖితపూర్వకంగా తర్వాత వాయిస్ రికార్డ్ కూడా చేయడం జరిగింది. మరొకసారి కూడా విచారణకు రావాల్సి ఉంటుందని గతంలో కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కొద్దిసేపు క్రితంగా సిబిఐ విచారణకు హాజరు కావడం జరిగింది. ఈ విచారణ చాలా ఉత్కంఠ రేపుతుంది అన్నటువంటిది మాత్రం తమిళనాడు నుంచి తమిళ టీవీకే కార్యకర్తల నుంచి చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇటు అంటే ఎన్డీఏ కూటమిలో ఒత్తిడితో కూడా ఈ విచారణ కొనసాగుతుంది. ఇటు టీవీకే విజయ్ భవిష్యత్తు కూడా తేల్చేది కూడా ఈ విచారణే అంటూ కూడా ప్రస్తుతము ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి విచారణ చాలా కీలకము. ఈ విచారణకు ఎదుర్కోవడానికి గత వారం రోజుల నుంచి కూడా పార్టీలో ఉండేటటువంటి అంతర్గతమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తులతో దాదాపు 95 మందితో కూడా కీలకంగా సమావేశం జరిపారు అన్నటువంటిది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అప్డేట్. చూడాలి మరికొద్దిసేపట్లో విచారణకు సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ అందించడానికి ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా మీ ముందుంటుంది. ముఖ్యంగా ఇక్కడ అంటే జరిగేటటువంటి విచారణ గత విచారణకు ఈ విచారణకు చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే గత విచారణలో ఆయన నుంచి తీసుకున్నటువంటి సమాచారం ఒకవైపు, ఈ విచారణలో మాత్రము మరి 4 గంటలకు ఈ రోజు ఎలక్షన్ డేటు తమిళనాడు ఏదైతే ఎలక్షన్ డేటు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల ఎలక్షన్ డేట్స్ కూడా అంటే డేట్స్ కూడా అనౌన్స్మెంట్ కాబోతుంది. మరికొన్ని గంటల్లో ఎలక్షన్ డేట్ అంటే ఎలక్షన్ కి సంబంధించినటువంటి తేదీ ఖరారు కాబోతుంది. ఇప్పుడు విచారణ కొనసాగింపు చాలా ఉత్కంఠ రేపేటటువంటి ఈ రోజు జరిగేటటువంటి విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలతో కూడా విచారణ అనంతరం కూడా వెలువడేటటువంటి అవకాశాలు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ కళా.